వైసీపీ చేతుల్లోంచి మరొక మున్సిపాలిటీ చేజారబోతుందా? మున్సిపల్ చైర్పర్సన్ సహా ముగ్గురు కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో ఆ మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరబోతుందా? కూటమిలో మిత్రపక్షాలకు అవకాశం లేకుండా టీడీపీ బలోపేతం అవుతున్న ఆ నియోజకవర్గం ఏది? మాజీ మంత్రికి ప్రోటోకాల్ పదవితో పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ కి ఎండ్ కార్డు పడ్డట్లేనా? గోదావరి జిల్లాలో బలోపేతమయ్యేందుకు ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్ష పార్టీలు పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల నిడదవోలు మున్సిపాలిటీని వైసీపీ నుంచి జనసేన పార్టీ కైవసం చేసుకుంది. ఒక్క సీటు కూడా లేని జనసేన మెజారిటీ కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకుని నిడదవోలు మున్సిపాలిటీపై జెండా ఎగరేసింది. అక్కడే ఒకే ఒక్క సీటు ఉన్న తెలుగుదేశం పార్టీ తన సంఖ్యాబలాన్ని పెంచుకోలేకపోయింది. ఇప్పుడు పక్కనే ఉన్న కోవూరు మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాల్లో టీడీపీ సక్సెస్ అయిందని ప్రచారం జరుగుతోందట. మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనకు అవకాశం ఇవ్వకుండా కొవ్వూరు మున్సిపాలిటీపై సైకిల్ పార్టీ పట్టు బిగించింది. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో పాటు టీడీపీ కీలక నేత అచ్చిబాబు రాజకీయ వ్యూహంతో మున్సిపాలిటీ అధికార పార్టీ గుప్పెట్లోకి వచ్చేసింది. కొవ్వూరులో మొత్తం 23 మంది కౌన్సిల్ సభ్యులుంటే అందులో 15 మంది వైసీపీ కౌన్సిలర్లు, టీడీపీ నుంచి 7, బీజేపీకి 1 కౌన్సిలర్ ఉన్నారు. టీడీపీ వ్యూహంతో కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పటికే భారీగా వైసీపీ నుంచి చేరికలు జరగగా ఇప్పుడు మున్సిపాలిటీపై కూడా పసుపు జెండా ఎగిరేలా తమ సంఖ్యాబలం పెరిగిందని తెలుగు తమ్ముళ్లు ధీమాగా ఉన్నారట. కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, మరో 3 కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో వైసీపీ మ్యాజిక్ ఫిగర్ కోల్పోయింది. వీరంతా త్వరలో టీడీపీలో చేరనున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రకటించడంతో మున్సిపాలిటీపై వైసీపీ ఆశలు వదిలేసుకుంటోంది. చేరికలో టీడీపీకి 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో పాటు ఎక్స్-అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఓటు కలిపి మ్యాజిక్ ఫిగర్ 12 ఖాయమైంది. వైసీపీ సీనియర్ నేత రాజీవ్ కృష్ణ, చాగల్లు జెడ్పీటీసీ సహా పలువురు ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా టీడీపీ వశమవుతుండటంతో కొవ్వూరులో పార్టీకి మళ్లీ పూర్వవైభవం వచ్చినట్టేనని తమ్ముళ్లు సంబరపడుతున్నారు. అదే సమయంలో కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలకు తెరపడబోతోంది. ఎప్పటినుంచో కొవ్వూరు టీడీపీలో ద్విసభ్య కమిటీ వేసి మరీ పార్టీని చక్కదిద్దుకునే పరిస్థితులుండగా మాజీ మంత్రి కేఎస్ జవహర్కు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవివ్వడంతో ఆయన కూడా హ్యాపీ. దీంతో కొవ్వూరు టీడీపీలో విభేదాలు సమసిపోయినట్లేనని ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ నుంచి కొందరు కీలక నేతల చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులు సర్దుకుపోతారా లేదా అన్నదే తమ్ముళ్లను కొంత ఆందోళనకు గురిచేస్తోందట. వైసీపీ నుంచి వచ్చిన లీడర్లు మరో గ్రూపులా ఏర్పడి తెలుగు తమ్ముళ్లను డామినేట్ చేసే పరిస్థితులుండడంతో కొవ్వూరు మున్సిపల్ వైసీపీ నేతల చేరిక కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందన్న ఆందోళన కూడా కొందరిలో ఉంది. కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్గా వైసీపీ నుంచి వచ్చిన భావన రత్నకుమారిని కొనసాగిస్తారా, లేదంటే అధికారంలో ఉన్నాం కాబట్టి తామే ఆ సీట్లో కూర్చుంటామని టీడీపీ కౌన్సిలర్లు పట్టుబడతారా అన్నది పట్టణంలో జోరుగా జరుగుతోన్న చర్చ. ఎన్డీఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నచ్చి టీడీపీలో చేరుతున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మారడంలో ఎవరి ప్రలోభాలు లేవని, పూర్తిగా తమ సొంత నిర్ణయమని మున్సిపల్ చైర్పర్సన్ రత్నకుమారి ప్రకటిస్తే 10వ వార్డు కౌన్సిలర్ నాగరాజు మాత్రం వైసీపీలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారట. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ 15 వార్డులు గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. చైర్పర్సన్ పదవి ఎస్సీలకు రిజర్వ్ కాగా 2 వైస్ చైర్మన్ పదవులను ఓసీలకే కట్టబెట్టడంపై బీసీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇటీవల నియోజకవర్గంలో పట్టణ 3 మండలాల వైసీపీ అధ్యక్షులను మార్చినప్పుడు కూడా కొవ్వూరులో అధ్యక్ష పదవి నుంచి బీసీ నాయకుడిని తప్పించి ఓసీకి కట్టబెట్టారు. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించడంతో పట్టణంలో బీసీలు వైసీపీకి దూరమవుతారనే చర్చ కూడా జరుగుతోంది. సమీకరణ
సమీకరణాలు ఎలా ఉన్నా కొవ్వూరులో టీడీపీని మరింత బలోపేతం చేసే పనిలో ఉన్నారు ఎమ్మెల్యే ముప్పిడి. జవహర్కి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో పాటు ఇప్పుడు మున్సిపల్ పీఠం కూడా టీడీపీకే దక్కడంతో ఆ పార్టీ మిత్రపక్షాలు అసంతృప్తికి గురవుతున్నాయి. కొవ్వూరులో గుర్తింపు ఏదని ఆయా పార్టీల నాయకత్వాన్ని క్యాడర్ ప్రశ్నిస్తోందట. వైసీపీ నుంచి వచ్చేవారు కూడా టీడీపీలో చేరుతుంటే మీరేం చేస్తున్నారంటూ బీజేపీ, జనసేన నాయకులపై చిర్రుబుర్రులాడుతున్నారట ఆ పార్టీ కార్యకర్తలు.